నమస్తే మా లీడర్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా తుని పట్టణంలో హైవేను ఆనుకుని హాయ్ రెస్టారెంట్ వద్ద యనమల దివ్య ఆశీస్సులతో మరియు వెలుగు డిపార్ట్మెంట్ సౌజన్యంతో గవర్నమెంట్ అరకు కాఫీని ప్రారంభోత్సవం చేసిన సీనియర్ నాయకులు యనమల రాజేష్ మరియు జిల్లా ఉపాధ్యక్షులు నిగంటి సత్యనారాయణ. అనంతరం మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు చింతమనేడు అబ్బాయి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధానమైన టూరిజం ప్రాంతంలో ఎంతో ఆరోగ్యవంతమైన బ్రాండ్ అరకు కాఫీని అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ అవకాశం కల్పించిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మోతుకూరు వెంకటేష్, పొలిశెట్టి రామలింగేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు బోనం చిన్నబాబు, తామరాని వరలక్ష్మి, శ్రీనివాస్ రాజు, కుక్కరపు బాలాజీ, జగన్న రామానాయుడు, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. తుని పట్టణంలో ఇక్కడ హైవేను అనుకుని హాయ్ రెస్టారెంట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ రెస్టారెంట్ 1 year బ్యాక్ మన టౌన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు ఎనిగంటి సత్యనారాయణ గారు వీళ్ళు ప్రారంభోత్సవం చేశారు. మరలా గవర్నమెంట్ మన కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అరకు కాఫీ ఎందువల్లంటే మన రాష్ట్రంలో చాలా ప్రధానమైన టూరిజం ప్లేసు అరకు. ఈ అరకు కాఫీ ఈ బ్రాండ్ని వచ్చే ప్రయాణికులు గాని, వెళ్లే ప్రయాణికులు గాని, ఇటు వైజాగ్ వెళ్ళని, ఇటు నెల్లూరు వెళ్ళని, ఎవరైనా సరే అక్కడ కాఫీ అరకు కాఫీ తాగి వెళ్ళాలి, వాళ్ళకి కూడా తాగాలని ఉంటది. అందువలన ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టినట్టు ఈ భాగంలో తుని నియోజకవర్గంలో యనమల దివ్య గారు ఆశీస్సులతోటి అలాగే వెలుగు డిపార్ట్మెంట్ సౌజన్యంతో ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి గాను సుమారు 4 లక్షల రూపాయలు వెలుగు డిపార్ట్మెంట్ ద్వారా కూడా లోన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 1,30,000 రూపాయల చొప్పున ప్రభుత్వం సబ్సిడీ కూడా ప్రకటించింది. మిగతా 2,80,000ని నెల నెల వాయిదాల పద్ధతిలో వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఈ వచ్చిన ప్రాఫిట్ లో ఈఎంఐ రూపంలో తీర్చుకునే విధంగా గవర్నమెంట్ అవకాశం కల్పించింది. అందులో భాగంగా వీళ్ళు వినియోగించుకుని మరి వాళ్ళు కుటుంబాలు మరి వ్యాపారం దినదినాభివృద్ధి చెంది బాగుండాలని కోరుకుంటూ మరి ఈ రోజున ఈ అరకు కాఫీ సీనియర్ నాయకులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఎనిగంటి సత్యనారాయణ గారి చేతుల మీదుగా, సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారి చేతుల మీదుగా ఈ రోజున మరి ఇక్కడ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి గాను మరి దీనికి లబ్ధిదారుడు
ఈ అరకు కాఫీ వీళ్ళు మంచి యువకులు ఈ వ్యాపారాన్ని పెట్టుకోవడం, దీంట్లో భాగంగా అరకు కాఫీని కూడా ఇక్కడ పెట్టడం, వీళ్ళకి మన తుని శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యే గారు యనమల దివి గారు ఈ లోన్ ని వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి కేటాయించడం, వీళ్ళ జనసేన వాళ్ళు మరి కూటమిలో భాగంగా ఎమ్మెల్యే గారికి ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఈ జనసేన యువతను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీళ్ళకి ఈ అరకు కాఫీ లోన్ కూడా ఇప్పించడం జరిగింది. మరి దీనికి అందరి ఆశీస్సులతో ఈ రోజు వచ్చినటువంటి వెలుగు డిపార్ట్మెంట్ గాని, ఎండిఓ గారు గాని, మరి సీనియర్ నాయకులు గాని అందరి ఆశీస్సులు కూడా ఈ వ్యాపారం మీద ఉండి దినదినాభివృద్ధి చెందాలని, అష్టైశ్వర్యాలతోటి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉండండి.